బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను జీపీఆర్ పరికరంతో ఎన్జీఆర్ఐ బృందం గుర్తించింది. దాదాపు 70 మంది సిబ్బంది 4 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. టీబీఎం మిషన్ కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టన్నెల్లో మృతి చెందిన 8 మందిలో 4 టీబీఎం మిషన్ ముందు భాగంలో కూరుకుపోయారని అధికారులు తెలిపారు. 4 కార్మికులు 3 మీటర్ల లోతులో, మిగతా 4 7 మీటర్ల లోతు బురదలో కూరుకుపోయారు. మట్టి తీయడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో 15 గంటల్లో మృతదేహాలను బయటకు తీస్తామంటోంది రెస్క్యూ టీమ్స్. రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్స్, మార్కోస్ టీమ్, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొన్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును స్వయంగా ఆయన పరిశీలించనున్నారు. ఇక వనపర్తి జిల్లా పర్యటన తర్వాత సీఎం నేరుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలను జీపీఆర్ పరికరంతో ఎన్జీఆర్ఐ బృందం గుర్తించింది. దాదాపు 70 మంది సిబ్బంది 4 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. టీబీఎం మిషన్ కట్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టన్నెల్లో మృతి చెందిన 8 మందిలో 4 టీబీఎం మిషన్ ముందు భాగంలో కూరుకుపోయారని అధికారులు తెలిపారు. 4 కార్మికులు 3 మీటర్ల లోతులో, మిగతా 4 7 మీటర్ల లోతు బురదలో కూరుకుపోయారు. మట్టి తీయడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో 15 గంటల్లో మృతదేహాలను బయటకు తీస్తామంటుంది రెస్క్యూ టీం. రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాట్ హోల్ మైనర్స్, మార్కోస్ టీం, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొన్నాయి. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఎస్ఎల్బీసీ రెస్క్యూ టీమ్ కి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు లైవ్ ద్వారా. రానా, గత శనివారం ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మరొక శనివారం కూడా వచ్చింది. దాదాపు 8 రోజులు అయిపోయింది. సో ఇవాళ ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా ముమ్మరంగా సాగుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే చిక్కుకుపోయినటువంటి 8 మంది యొక్క మొత్తం అందరూ కూడా చనిపోయినారనేది కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిన్న 4 మృతదేహాల్ని వారు స్పాట్ చేశారు. అయితే ఆ మృతదేహాల దగ్గరికి వెళ్ళడానికి కాస్త హడల్స్ అనేది చాలా కూడా వరకు కనపడుతున్నాయి. ఎందుకంటే దానికి ముందుకే వెళ్ళడానికి ఈ టీబీఎం మిషన్ అనేది చాలా వరకు కూడా ప్రాబ్లంగా ఉంది. ఆ టీబీఎం మిషన్ యొక్క కటింగ్ పనులు అనేది ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఆ కటింగ్ పనులు ఇవాళ సాయంత్రం 3 గంటల లోపల కూడా ఫినిష్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అయిపోయిన తర్వాత మ్యాన్ హోల్ ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు కొంతవరకు కూడా తవ్వుకుంటూ వెళ్తున్నారు. తవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ మృతదేహాలని వాళ్ళు అక్కడి నుంచి కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఎట్టి పరిస్థితులను ఇవాళ 4 మృతదేహాలను బయటకు తీస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రాత్రి 70 మంది ఈ టనెల్ లోపలికి వెళ్ళారు. సో పెరిగిపోయినటువంటి బురద కానీ ఆల్రెడీ ఆ వాటర్ని కానీ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా తీయడానికి చాలా వరకు కూడా ప్రయత్నాలు కూడా చేశారు. మరి కాసేపట్లో ఈ సింగరేణికి సంబంధించిన కార్మికులు కూడా లోపలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ 3 తర్వాతనే మృతదేహాలు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మరో 4 మృతదేహాలు మాత్రం ఈ యొక్క టీబీఎం మిషన్ ఏదైతే ఉందో ఫుల్ సైజు టీబీఎం మిషన్ దాదాపు 60 మీటర్ల వరకు కూడా ముందుకు వచ్చేసింది కాబట్టి దాని కింద పడిపోయి ఉంటారనేది కూడా వీరు భావిస్తున్నారు. కాబట్టి అక్కడ వారిని తీయడానికి ఖచ్చితంగా టీబీఎం మిషన్ అనేది ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్లాస్మా కట్టర్స్తో కటింగ్ చేసిన తర్వాత మాత్రమే తీయడానికి వీలుంటుంది అనేసి కూడా అధికారులు వారు చెప్తున్నారు. సో చూడాలి, ఇవాళ మాత్రం చాలా వేగవంతంగానే చేశారు. ఎందుకంటే దాదాపు ఇవాళ మాత్రమే 150 మంది దాకా కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఎస్డీఆర్ఎఫ్
ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు కదా, మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆయన ఎన్ని గంటలకి ఎక్కడికి చేరుకోబోతున్నారు రానా? ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చినప్పుడంతా పదే పదే ముఖ్యమంత్రి రావటం లేదు అనేసి కూడా విమర్శలు వారు చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన వస్తే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ అనేది ముమ్మరంగా సాగాలి కాబట్టి అందరూ ఆయనకి భద్రత కల్పించాల్సిన పనిలో పడిపోతారు అన్న ఉద్దేశంతో ఆయన మంత్రుల్ని రెగ్యులర్గా కూడా ఇక్కడ పంపించి మానిటరింగ్ ప్రతి క్షణము కూడా చేశారు. అయితే నిన్న వారు మరణించారని తెలిసిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి, అలాగే ఇక్కడ టన్నులో జరుగుతున్నటువంటి ఆ మృతదేహాల యొక్క వెలుగుతీత పనులు ఏ విధంగా సాగుతున్నాయి అన్న దానిపై కూడా దాంతోపాటు వీళ్ళందరినీ కలవడానికి ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాబట్టి ఆయన వనపర్తి మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆయన నేరుగా ఎస్ఎల్బీసీకి ఆయన చేరుకోబోతున్నారు. సుమారు 4 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్మీ అధికారులు కానీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కానీ, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు కానీ, తర్వాత ఈ మెగా కానీ, నవయుగ కానీ, ఇతర చాలా సింగరేణి కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. కాబట్టి వారిని కలిసి ఏ రకంగా వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఏంటనేది కూడా, నెక్స్ట్ మృతదేహాలు చేయడానికి ఎలాంటి పద్ధతులు వీళ్ళు అవలంబిస్తున్నారు ఏంటన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆయన వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చబోతున్నారు. థ్యాంక్ యూ.